బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్. అఖిల్ అలాగే హారిక ఇద్దరు హౌస్లోకి వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత టికెట్ టు ఫినాలే టాస్క్ ఫస్ట్ టాస్క్ పెట్టాలి కదా. దానికంటే ముందు హౌస్ మేట్స్ కి కొన్ని ఛాలెంజెస్ ఇచ్చారు. ఎవరెవరు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎలా ఆడతారో చూద్దామని. దాంట్లో అదైన తర్వాత సెలెక్ట్ చేసుకున్న దానికి హారిక అలాగే అఖిల్ ఇద్దరు వెళ్ళారు. అప్పుడు హారిక చెప్తోంది, నబిల్ అయితే ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు, కూర్చోన్నాడంటే కూర్చోన్నాడు, ఈ 0% ఇంట్రెస్ట్ చూపించాడు, నాకైతే ఎక్కడ ఇది కాలేదు అని హారిక అంటోంది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ కూడా అంతే, లాస్ట్లో ఏదో వచ్చాడు కానీ ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు 5గురు ట్రై చేశారు. గౌతమ్, పృథ్వీ, రోహిణి, విష్ణుప్రియ అలాగే టేస్టీ తేజ వీళ్ళందరూ ట్రై చేశారు. గౌతమ్ అయితే ఇంకా బాగా ట్రై చేశాడు, అందుకే గౌతమ్ ఇద్దాము అని. అప్పుడు అఖిల్ వచ్చేసి గౌతమ్ అయితే చాలా బాగా ట్రై చేశాడు, పుషప్ చేస్తానన్నాడు నాతో, అలాగే ఇమిటేషన్ చేశాడు. హారిక కూడా చెప్పింది, అవును గౌతమ్ చాలా బాగా ట్రై చేశాడు, అందుకే ఒక కంటెస్టెంట్ గా గౌతమ్ తీసుకుందాం, ఇంకొకరు వచ్చేసి రోహిణిని తీసుకుందాం అని చెప్పారు. అప్పుడు సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ వచ్చేసి వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చేసి విష్ణుప్రియని అలాగే టేస్టీ తేజ అని తీసుకున్నారు టాస్క్. ఇంకా అక్కడే లైవ్ లో జరుగుతుంది. ప్రేరణ, నబీల్ ఇష్యం వాళ్ళు వచ్చినప్పుడే ప్రేరణ చెప్తోంది, నువ్వు రోహిణితో ఏదైతే చేసావో అదైతే నాకు చాలా ఓవర్ అనిపించింది. ఎందుకంటే ఆమె పాయింట్స్ చెప్తోంది, నువ్వు పాయింట్స్ వినకుండా ఓవర్ చేసావు. ఒకవేళ పాయింట్స్ విని ఏదన్నా చేయింటే బాగుండు, కానీ పాయింట్స్ వినకన్నానే ఓవర్ చేసావు చాలా అని చెప్తోంది. ఈ రోజు అఖిల్ అయితే లైవ్ లో గౌతమ్ కృష్ణకి వేరే లెవెల్లో ఎలిమినేషన్ ఇచ్చాడు. ఎలిమినేషన్ అయ్యే క్యాండిడేట్ 0 నుంచి హీరో దాకా ఎదిగాడు. మీకు కూడా తెలియదు ఎంత ఎదిగాడో, బయట అంతలా ఎదిగాడు. విన్నర్ అయ్యే కూడా ఛాన్సెస్ ఉంది అని. దాని మీద కూడా నబీల్ పృథ్వీతో మాట్లాడుతున్నాడు.